హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. షెకెము అనేటువంటిది హీబ్రూ పదం. ఇటు హీబ్రూ పదం యొక్క ఉచ్చారణ మనము షెకెం లేదా షెకెము అని ఉచ్చరిస్తాం. వెరిసైనటువంటి అక్షరాలలో అనగా రూట్ లెటర్స్లో దీని షీన్, తర్వాత హాఫ్ మరియు మేమ్, ఈ మూడు అక్షరాల యొక్క సమ్మిళితమే షెకెం అనేటువంటి పదం యొక్క ఆవిర్భావం. దీని యొక్క అర్థము హీబ్రూ భాషలో షెకెం అనే పదానికి హీబ్రూ భాషలో ప్రధానంగా ఈ దిగువ పేర్కొనబడిన అర్థాలు ఉంటాయి. మొదటిది షెకెము అనగా భుజం లేదా షెకెము అనగా తలపైన భారము మోసేటువంటి భాగం అనగా షోల్డర్ అని మనం అనవచ్చు. ఇది మానవ శరీరంలోని ఉన్నటువంటి భుజ భాగాన్ని సూచిస్తుంది. షెకెం అనగా సామర్థ్యం, షెకెం అనగా భారాన్ని మోసే శక్తి, షెకెము అనగా నాయకత్వపు బాధ్యతను సూచించే అర్థముతో షెకెం అన్న పదం వాడబడుతుంది. రెండవది షెకెం అనగా బాధ్యత, షెకెం అనగా లాక్కోవడం, షెకెం అనగా సామర్థ్యం. భుజభాగం అనేది నాయకత్వము తీసుకోవడం, నడిపించడం అనే భావాన్ని కూడా ఇట్టిది వ్యక్తపరుస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో షెకెము అనేటువంటిది ఒక పేరు, ఒక వ్యక్తికి సహితం ఇది ఆపాదించబడినది, మరి ఒక ప్రదేశం యొక్క పేరు కూడా. ఆదికాండం 34వ అధ్యాయంలో